ఐ టోల్డ్ యూ 5 ఎలిమెంట్స్, 5 విషయాలను నేను పోయిన వారము చెప్పాను. అక్కడక్కడ టచ్ చేసుకుంటూ వాటిని అలా వదిలేసాం. నంబర్ 1 ఫియర్స్, భయము అన్నటువంటి మొట్టమొదటి మరి ఎలిమెంట్. ఇది శత్రువు వాడేటువంటి మన ఎదుగుదలను, మన ప్రాస్పారిటీని మధ్యలోనే త్రుంచివేసి మన యొక్క సక్సెస్ని అడ్డుకునేటువంటి అనేక సాధనాలు, శత్రువు వాడేటువంటి సాధనాలలో భయము అనేటువంటిది ఒకటి. రెండోది ఏం చెప్పాను? డిఫీట్స్, అపజయములు అని చెప్పాను. డిఫీట్స్ అనేటువంటి సాధనం మనలను జయము వైపు, సక్సెస్ వైపు మనము వెళుతుంటే దేవుని వాగ్దానాన్ని అంటిపెట్టుకొని, శత్రువు మనలో మరి ఏదో ఒక రీతిగా సక్సెస్కి బదులు అపజయము మనలోనికి తీసుకుని వచ్చేటువంటి భయంకరమైనటువంటి సాధనాన్ని వాడతాడు. God want to give you a success, victorious life, but devil, he want you to be lose, లేక వాడు నిన్ను నన్ను ఓడిపోయే, he want you to be defeated, సక్సెస్ నుండి డిఫీట్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి మరొక సాధనం. మూడవది ఏం చెప్పాను? మూడవది క్రిటిసిజం, విమర్శలు. మనము ఎదుగుతూ, మనము సక్సెస్ వైపు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మనము ఎదుర్కొని నష్టపరిచేటువంటి మరొక సాధనం, సాతానుడు డెవిల్ వాడేటువంటి సాధనం మరొకటి ఏంటంటే విమర్శ, క్రిటిసిజం, విమర్శ. నాలుగవది ప్రాబ్లమ్స్, సమస్యలు. మన జీవితంలో ఏదో సమస్య, ఏదో ఇబ్బంది, ఏదో నష్టం, ఏదో ప్రాబ్లం మన జీవితంలో జొప్పించి మనను చతికిలబడజేసి జీవితంలో ఎన్నటికీ గెలవకుండా మనము సక్సెస్ వైపు ప్రయాణము చేయకుండా ఆపివేసేటువంటి మరొక సాధనాన్ని శత్రువు వాడుతాడు. ఐదవది వెయిటింగ్ టైమ్స్, నిరీక్షణ సమయాలు. ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన జీవితంలో జరిగిపోతాయి. మనకు అర్థం కాదు ఇది నిరీక్షణ సమయం అని కానీ, ఇది డిఫీటెడ్ టైం కానీ, ఇది ప్రాబ్లం అని కానీ మనకు ఏది అర్థం కాకుండానే అలా అలా జరిగిపోతాయి. మరి దొర్లిపోతాయి పరిస్థితులన్నీ కూడా. మనకు ఏది అడ్డం వచ్చిందో, ఎందుకు మనం ఇలా కుంటుపడిపోతున్నామో, ఎందుకు నష్టం వచ్చిందో, ఎందుకు గెలవలేకపోతున్నామో అన్న విషయాన్ని కూడా ఆలోచించేటువంటి వ్యవధి కూడా శత్రువు ఇవ్వడు. వెయిటింగ్ టైమ్స్, మరి నిరీక్షించేటువంటి సమయాలు. వెయిటింగ్ టైం చాలా కష్టం. యవనస్తులకు మరి ముఖ్యంగా వెయిటింగ్ టైమ్స్ అనబడినటువంటి సాధనాన్ని శత్రువు వాడుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడా తట్టుకోలేము. మనకంతా ఇన్స్టెంట్ పీరియడ్లో ఉన్నాం మనము. అన్నీ కూడా ఇన్స్టెంట్ ఫాస్ట్ ఫుడ్, అన్నీ కూడా వెంటనే అయిపోవాలి, వెంటనే జరిగిపోవాలి, నిమిషాల మీద అయిపోవాలి. ప్రపంచంలో కూడా అలాంటిదే అన్నీ జరిగిపోతున్నాయి. అన్నీ ఇన్స్టెంటే. ఏదైనా నిమిషాల మీద, క్షణాల మీద జరిగిపోయే దానికి అలవాటు పడినటువంటి మనం ఈరోజు వెయిటింగ్ టైమ్స్ అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి. మన యొక్క సక్సెస్కి, మన యొక్క గెలుపుకు ఆయా సందర్భాలలో శత్రువు నిరీక్షణ సమయాలను తీసుకొచ్చినప్పుడు మనము